ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నేను ఈ గులాబీ మొక్క కొండవని వచ్చాను. ఇక్కడ గులాబీ మొక్క? ఇక్కడ కాదురా, కొంచెం దూరంలో మొక్కలు అమ్మే వాళ్ళ దగ్గర మొక్కలు కొంటుంటే ద్వారక వచ్చి ఇక్కడికి తీసుకొచ్చాడు. సరే వచ్చావు కదమ్మా, ఈ హోటల్లో భోజనం బాగుంటుందంట, పద భోజనం చేసి వెళ్దాం. రే ఆగరా అమ్మా. ద్వారక నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ఎందుకు? భోజనం చేయడానికే కదా. అంటే నువ్వు తినేసావా? అంటే ఇప్పుడు తిన్నవా? రే ఇప్పుడే తింటే మళ్ళీ తినవా అని అడుగుతావేంట్రా? అంటే అన్నయ్య పెట్టిస్తే తింటావు, నేను పెట్టిస్తే వద్దంటావు అన్నమాట. మురారి అదేంట్రా అలా అంటావు? ఇప్పుడు తిన్న భోజనం ఆరకుండా వెంటనే ఎలా తింటాన్రా? అంతేలేమ్మా, నా మీద ప్రేమ లేదు కదా, అన్నయ్య మీద ప్రేమ ఉంది కదా. ఏం మాటలరా? నీ మీద నాకు ప్రేమ లేకపోవడం ఏంటి? నా మీద ప్రేమ ఉన్నమాట నిజమే అయితే రా మరి భోజనం చేద్దాం. మురారి నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? నా కడుపు నిండిపోయిందిరా, నేనిప్పుడు ఏమీ తినలేనురా. దీనికి నీ మీద నా ప్రేమకి ఏంటి సంబంధం? ఏమ్మా, ఈ రోజు నాకు జ్వరం వచ్చిందనుకో, నువ్వు నా కోసం దేవుడికి మొక్కుకొని ఉపవాసం ఉంటావు కదా. ఉంటాన్రా. మరి ఆ మర్నాడే అన్నయ్యకి జ్వరం వచ్చిందనుకో, ఆ మర్నాడు కూడా దేవుడికి మొక్కుకొని ఉపవాసం ఉంటావా లేదా? ఖచ్చితంగా ఉంటాను. అంటే నా కోసం ఉపవాసం ఉన్న మర్నాడే అన్నయ్య కోసం కూడా ఉపవాసం చేయగలిగే శక్తి నీకున్నప్పుడు, అన్నయ్య కోసం భోంచేసిన వెంటనే నా కోసం భోజనం చేయలేవా? అయ్యో, 2 రోజులు వరుసగా ఉపవాసం ఉండగలిగే దానివి 2 గంటలు 2 సార్లు భోజనం చేయలేనంటే ఎలాగమ్మా? అయ్యో రే, ప్రపంచంలో ఏ మనిషైనా డబ్బెంతిచ్చినా, నగలెంతిచ్చినా, ఆస్తి పేరు ఎంతొచ్చినా మనసు నిండిపోయిందని చెప్పర్రా. కానీ ఒక్క ఫుడ్ విషయంలోనే కడుపు నిండిపోయింది చాలు అని చెప్తారా. నాకివన్నీ ఏం చెప్పొద్దమ్మా, నువ్విప్పుడు నాతో కలిసి భోజనం చేస్తున్నావు అంతే. లేదంటే అసలు నేను ఇప్పుడు భోజనమే చేయను. మురారి రే, మురారి నువ్వు భోంచేయకుండా ఉంటే నేను భరించలేనురా. రే నీకోసమైనా తింటానులే, పద. అది అమ్మంటే, నేనంటే నీకు ప్రాణం కదా. సరే పదమ్మా వెళ్దాం, పద పద. దుర్గకి 2 కొడుకులన్నమాట. వాళ్ళిద్దరికీ అమ్మంటే పిచ్చి ప్రేమ అనుకుంటా. చిన్నోడి ప్రేమ కొంచెం డిఫరెంట్ గా ఉంది, కొంచెం మూర్ఖత్వంగా, కొంచెం శాడిస్ట్గా. నాకు అదే అనిపించింది అయ్యగారు. సరే లోపల వాడు వాళ్ళమ్మని ఏమి ఇబ్బంది పెడుతున్నాడో చూద్దాం, పద పద. అమ్మా ఏం తింటావు? స్టార్టర్స్? అయ్యో ఇప్పుడు నాకు అవన్నీ ఏం వద్దురా, సింపుల్ గా ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకో చాలు. అంటే అన్నయ్య ఇడ్లీనే పెట్టించాడా? లేదు సార్, ఇందాక మేడం గారు మష్రూమ్ మసాలా, పుదీనా పులావ్, మసాలా బటర్ మిల్క్ తాగారు. అయితే ఇప్పుడు కూడా అవన్నీ పట్టుకుంటారా? రే మురారి ఏంట్రా మళ్ళీ ఇప్పుడు నేను అవన్నీ తినాలా? తినాలమ్మా, రోజు మాకు వండి పెడతావు కదా, ఇప్పుడు నువ్వు తినాలమ్మా. ఇప్పుడే సార్ అమ్మగారు ఇవన్నీ తిన్నారు. తింటే నీకేమన్నా ప్రాబ్లమా? ఆర్డర్ ఇచ్చింది తీసుకొచ్చి పెట్టడమే నీ పని.
అనవసరమైన విషయాల్లో తలదొచ్చడం కాదు. వెళ్ళ. సారీ సార్. రే మురారి, ఏంట్రా అతనెందుకు కోపడతావు? నేనిప్పుడే అంత ఫుల్గా తిని మళ్ళీ తినాలంటే కష్టం కదా. అమ్మా, బా, అన్నయ్యతో ఇదే చెప్పావా? లేదు కదా. నేను పెడుతున్నాను, తింటావా లేదా? వీడు ద్వారకతో కంపేర్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు తినకపోతే నేను తక్కువ ప్రేమ చూపించానని ద్వారక మీద ద్వేషంగా మార్చుకుంటాడు. నా పిల్లలిద్దరూ ఎప్పటికీ కలిసి ఉండేలా చేయాలి. తప్పదు, కష్టమైనా సరే తింటాను. తింటాన్రా, ఖచ్చితంగా తింటాను. నువ్వు పెడితే ఎందుకు తిన్ను? అలాగేమ్మా. దుర్గకి పిల్లలిద్దరి మీద చాలా ప్రేమ ఉంది గోదావరి. ఇద్దరిలో ఏ ఒక్కరూ బాధపడకూడదని తను ఇబ్బంది పడుతోంది. మేడం, చాలు 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 చాలు. అరే అమ్మా, ఏంటమ్మా చాలు, ఇంకొంచెం వేసుకో. అరే ఇదిగో నువ్వు వెయ్యి బాబు. సార్. అయ్యో, నువ్వు ఆగు బాబు, ఆగు. మురారి, నాకు ఇది చాలురా, ప్లీజ్ అర్థం చేసుకోరా. అన్నయ్య కూడా ఇదే చెప్పావా? అప్పుడు నేను ఖాళీ కడుపుతో ఉన్నానురా. నువ్వు తినరా, నాకదే చాలా సంతోషం. ఇంట్లోనూ నాకు నువ్వే తినిపించి ఇక్కడ కూడా నువ్వే తినిపిస్తావా? అదేం కుదరదు. ఇక్కడ నువ్వే తినాలి. ఏమ్మా, అన్నయ్య నీకు భోజనం పెట్టించినప్పుడు నువ్వు ఇలాగే కంగారు పడి చూసావా, లేకపోతే ప్రేమగా చూసావా? తినమ్మా. ఏ మనిషి అయినా కడుపు నిండా తిన్నాక మళ్ళీ వెంటనే తినాలంటే ఆ వాసనకే వాంతొచ్చినట్టు అయిపోతుంది. అదే భోజనం ఆకలిగా ఉన్నప్పుడు చాలా తినాలనిపిస్తుంది. పాపం దుర్గ ఎలా తింటుందో, ఈ కొడుకు ప్రేమని ఎలా తట్టుకుంటుందో. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? తిను. తింటాను. పాపం దుర్గకి పిల్లల్ని బాధ పెట్టకూడదని ఎంత తపనో చూశావా? ఎంత కష్టపడి తింటుందో. అవునయ్య గారు. ఏంటమ్మా లేచావు? ఏం లేదురా, ఇంకా పలావ్ ఉంది కదా. వాష్రూమ్కి వెళ్ళొస్తానురా. సరే అమ్మా. ఏయ్, చూసుకుని అడవచ్చు కదా. గుద్దేసి కనీసం సారీ కూడా చెప్పవా? సారీ చెప్పాలా? ఓ, మేడం గారిని గుద్దితే సారీ చెప్పాలంట్రా. సరే అయితే ఇంకోసారి గుద్ది 2 సార్లు కలిపి సారీ చెప్పరా. మేనేజ్ లేదురా మీకు? అంటే మా అమ్మని తీసేస్తారా? రే, అది ఎలా ఉంటుందో తర్వాత నేర్చుకున్నావురా. ముందు నన్ను గుద్ది సారీ చెప్పనివ్వరా. రే, ఏం మాట్లాడుతున్నావురా? రేయ్! మురారి, రేయ్! రేయ్! రేయ్!
అమ్మని టీస్ చేస్తారా? రేయ్ చంపేస్తాను. మురారి మురారి ఆగు. అయ్యో, మురారి మా అమ్మ టీస్ చేస్తారా? మురారి ఆగు. మురారి మురారి మిమ్మల్ని ఇలా కాదురా. అయ్యో మురారి రేయ్ మురారి ఆగు. మేడం ఆగు. వదలమ్మా. ఆగు మురారి. మేడం ఇంకా కొట్టావంటే చూస్తారు. రండి రండి. మురారి ఆగు. ఏంట్రా ఏంటి పిచ్చావేశం? వాళ్ళని కుదరని చంపేస్తావా? చంపేస్తానమ్మా. మా అమ్మకి చిన్న కష్టం కలిగినా నేను వాళ్ళని చంపేస్తాను. రే ఎందుకురా ఎందుకురా ఇంత కోపం? అమ్మా అమ్మా ఇది కోపం కాదమ్మా. రే అమ్మా నీ మీద ప్రేమమ్మా. నీకేమైనా అవుతుందని భయం. అమ్మా నా సర్వస్వం నువ్వే కదమ్మా. అయ్యో మురారి, చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో ప్రేమగా పెంచావు కదమ్మా. నా బతుకంతా నీతోనే కదమ్మా. రే నీకేదైనా అయితే నేనేమైపోతానమ్మా? మురారి, అమ్మా ఏంట్రా ఈ పిచ్చి ప్రేమ? అమ్మా అమ్మా అయ్యో మురారి. అమ్మా గోదావరి, దుర్గ కొడుకులిద్దరూ తూర్పు పడమరలా ఉన్నారే. ద్వారకని చూస్తే చాలా నిర్మలంగా, అమ్మ మీద చాలా ప్రేమ ఉన్నవాళ్లాగా కనపడుతున్నాడు. కానీ ఈ మురారి మాత్రం చాలా తేడాగా ఉన్నాడు. కానీ ఇతనికి కూడా వాళ్ళ అమ్మంటే చాలా ప్రేమ ఉంది అయ్యగారు. ప్రేమ ఉందమ్మా, కానీ ఇదేదో సైకో ప్రేమలా ఉంది. నాకెందుకో వీడు మన ప్లాన్కి అడ్డమవుతాడేమో అనిపిస్తోంది. ఇప్పుడేం చేద్దాం గోదావరి? అయ్యగారు, మీరిప్పుడే మీ విలన్ బుద్ధిని బయట పెట్టకండి. మనకు కావాల్సింది దుర్గ కదా. ముందు తనని మీ ప్లాన్లో ఎలా భాగం చేయాలో అది ఆలోచించండి. అప్పటి వరకు ఏం జరుగుతుందో చూద్దాం. కానీ ఒక్క విషయం నాకు బాగా అర్థమైంది. ఏంటయ్యగారు? దుర్గకి ప్రేమ ఆప్యాయతలు చాలా ఎక్కువ. ఆమె తన కుటుంబాన్ని బాగా ప్రేమిస్తుంది. మన ప్లాన్లో తనని భాగస్వామిని చెయ్యాలంటే దుర్గ గురించి మనం ఇంకా డీప్గా తెలుసుకోవాలి. రే రా రా వెళ్దాం. రే మాట్లాడకుండా ముందు పద వెళ్దాం. రా. తెలుసుకోవాలంటే ముందు మనం దుర్గని ఫాలో చేయాలి కదా. వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు. పదండి పదండి. రారా రే నువ్వుండు. తీసుకో రా రా పద. ఏంట్రా స్లోగా వెళ్తున్నావు? అమ్మా స్పీడ్ బ్రేకర్ వస్తుంది కదా, నీకు ఇబ్బంది కలగకూడదని నిదానంగా పోనిస్తున్నానమ్మా. నీకు ఎప్పుడు ఇబ్బంది కలిగినా నేను అస్సలు భరించలేనమ్మా. అది నా వల్ల అస్సలు ఇబ్బంది కలగకూడదని కోరుకుంటాను. ఏరా, నీ వల్ల ఇబ్బంది కలగకూడదని కోరుకుంటూ అన్నయ్యతో కంపేరింగ్ ఎందుకు చేసుకుంటున్నావు? అబే అదేం లేదమ్మా. నేను అన్నయ్య అంత బాగా నిన్ను చూసుకుంటానో లేదో అని తెలుసుకుంటున్నానంతే. అయినా అమ్మా, నువ్వింక ఇలా బైకుల మీద ఎండన పడి తిరగాల్సిన అవసరమే లేదమ్మా. ఏరా, బైక్ మీద తిరగక ఇంకెలా తిరుగుతాను? మనం ఏమన్నా కోటీశ్వర్లమా కార్లు కొనుక్కుని తిరగడానికి? ఎవరు కోటీశ్వర్లైనా కాకపోయినా నేను మాత్రం కోటీశ్వరుణ్ణే. అవునమ్మా, అమ్మ ప్రేమ ఉన్నవాడు ప్రపంచంలో అందరికంటే గొప్ప కోటీశ్వరుడమ్మా. చాలే. మరి ఈ కోటీశ్వరుడి తల్లి కారులోని కదమ్మా తిరగాలి. కానీ ఎలారా?
అమ్మా కొనేస్తానమ్మా, త్వరలోనే కార్ కొనేస్తాను. మురారి, అమ్మ ప్రేమ ఉన్నవాడు కోటీశ్వరుడు. ఎందుకంటే 1,00,00,000 రూపాయలు సంపాదించినారా అని సంతృప్తి అమ్మ సంతోషంగా ఉంటేనే వస్తుంది. అమ్మ సంతోషంగా ఉండాలంటే కొడుకు కారులోనే తిప్పాల్సిన అవసరం లేదురా. అమ్మా నేను కొంటానని చెప్తున్నానుగా, నువ్వెందుకమ్మా ఆవేశపడుతున్నావు? నాది ఆవేశం కాదురా, ఆలోచన. నువ్వు నా కోసం కారు కొనాలనే ఆశతో నువ్వు ఎలాంటి తప్పు చెయ్యకూడదు అని. లేదమ్మా, నేను ఎలాంటి మిస్టేక్స్ చేయను. త్వరలో జరగబోయే నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో గెలిచి ఆ ప్రైజ్ మనీతో నీకు కార్ గిఫ్ట్గా ఇస్తానమ్మా. దానికోసం ఇప్పటి నుంచే చాలా హార్డ్గా ప్రాక్టీస్ చేస్తున్నానమ్మా. నేను ఏ రోజుకైనా కార్లో తిప్పుతానమ్మా. నేను డ్రైవింగ్ సీట్లో, నువ్వు మహారాణిలో పక్క సీట్లో కూర్చోబెట్టి ఊరంతా తిప్పుతాను. కారులో ముందు దేవుడు బొమ్మ పెడతారు కదమ్మా, ఆ ప్లేస్లో నీ ఫోటో క్రిస్టల్తో లామినేషన్ చేయించి పెడతాను. రే రే, నువ్వు మరీ ఎక్కువ దూరం ఆలోచించకరా. లేదమ్మా, నేను ఫిక్స్ అయిపోయాను. గోదావరి, దుర్గని చూడగానే నేను ఫిక్స్ అయిపోయాను. మన ప్లాన్కి దుర్గ 100% సెట్ అవుతుందని. దుర్గ ఫేసు, దుర్గ హైటు, దుర్గ పర్సనాలిటీ, దుర్గ గుణం అన్నీ సింక్ అయ్యాయి. ఇంకా దుర్గని అస్సలు వదలకూడదని ఫిక్స్ అయిపోయాను గోదావరి. ఎలాగైనా దుర్గని నాతో పాటు తీసుకెళ్తా. అయ్యగారు, పాపం అయ్యగారు. దుర్గ తన 2 కొడుకులతో, కోడలతో, పిల్లలతో చాలా సంతోషంగా బ్రతుకుతుంది. ఇప్పుడు మీ ప్లాన్లో ఇరుక్కుందంటే పాపం అయ్యగారు. గోదావరి, ఏంటి సెంటిమెంటా? అనవసరమైన ఫీలింగ్స్ పెట్టుకోకు. నేను అనుకున్నది జరగాలి, నేను గెలవాలి. అందుకోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. అయ్యగారు, మీరు చాలా డేంజర్ అండి. కామెడీ చేస్తూ చేస్తూ సడన్ గా విలన్ అయిపోతారు. నేను అర్థం అవ్వాలంటే చాలా కష్టం గోదావరి. ఇప్పుడు ఈ హరిశ్చంద్ర ప్రసాద్ వేసే వలలో దుర్గ పడే తీరుతుంది. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా? వాళ్ళ గురించి తర్వాత ఆలోచించు. ముందు దుర్గా వాళ్ళు అదిగో అటు వెళ్తున్నారు చూడు. అయ్యయ్యో, మీ మాటలు వింటూ వాళ్ళని గమనించలేదు. త్వరగా వెళ్దాం పదండి అయ్యగారు. సింగర్దానా, కారు డ్రైవ్ చేస్తుంది నువ్వా నేనా? అదిగో అటుపోని. అయ్యగారు, ఈ సందులో కారు వెళ్ళదు అయ్యగారు. కారు వెళ్ళకపోతే మన కాళ్ళు వెళ్తాయి కదా. దిగు, నడు. ఈ రోజు దుర్గ మిస్ అవ్వకూడదు. దిగు, వెళ్తున్నారు. గోదావరి, నీకు వయసు అయిపోయిందా? మీ వయసు 82. అది తిరిగేసినా మీ వయసు కంటే నా వయసు తక్కువే. మరి నువ్వు కూడా నాతో పాటు ముసలమ్మలా నడుస్తావే? పరిగెత్తుకుని వాళ్ళ వెనకాల వెళ్ళు. అమ్మో, మీరు అర్థం కారండి. ఏం గోదావరి, కనపడ్డారా? లేదయ్య గారు, వాళ్ళెటో వెళ్ళిపోయారు. ఎంత పని చేసావు గోదావరి, దుర్గను మళ్ళీ వదిలేశావు. ఇప్పుడు దుర్గ మళ్ళీ ఎక్కడ కనపడుతుంది, ఎప్పుడు కనపడుతుంది? ఎలా దుర్గను పట్టుకోవడం? మీరు కంగారు పడకండి అయ్య గారు. నేను హోటల్ దగ్గరే ఆ బైక్ ఫోటో తీశాను.
బైక్ నెంబర్ని మన ఆర్టీ అసిస్టెంట్కి పంపిస్తే వాడు ఆ ఇంటి అడ్రస్ ఏదో చెప్పేస్తాడు. గోదావరి, నువ్వు సూపర్, టూ ఇంటెలిజెంట్ యార్. దుర్గా, ఇంకా నువ్వు తప్పించుకోలేవు. నా వలలో చిక్కి తీరతావు. ద్వారకా అన్నని పిలిచి నువ్వంటే ఎక్కువ ఇష్టమా వదనంటే ఎక్కువ ఇష్టమా అని ఒకసారి అడుగు. ఇదేం పిచ్చి పనిరా? అడుగమ్మా ప్లీజ్, నా కోసం అడుగు. ఇప్పుడే కాదు, తర్వాత అన్నయ్య ఇంటికొచ్చాక అడుగు. ఏం చెప్తాడో విను. విని నీకు చెప్పాలా? అక్కర్లేదమ్మా, ఎందుకంటే అన్నయ్య ఏం చెప్తాడో నాకు తెలుసు. ఏం చెప్తాడు? కడుపుతో ఉంది కాబట్టి ప్రస్తుతానికి వదన మీదనే ఇష్టం ఎక్కువ ఉంది అని చెప్తాడు.